వెల్కమ్ టు డబుల్ సైన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీపై చాలా బాధపడుతున్నాడబ్బా. ఆయన టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ గురించి, ఆయన కొడుకు నారా లోకేష్ బాబు గారి గురించి అంతగా ఆలోచిస్తారో లేదో కానీ మన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు మాత్రం చాలా బాధపడుతూ చాలా సీరియస్గా వారికి సూచనలు సలహాలు ఇస్తున్నారు. అవేంటంటే, ప్రస్తుతం రాజకీయాలలో లోకేష్ బాబు ఎదిగేది ఎప్పుడు అనే అంశం మీద రాధాకృష్ణ గారు చాలా బాధపడుతున్నారు. ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి 2029 వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2029 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఆయన బాధపడుతున్న విషయం. అబ్బా, ముఖ్యంగా ఏంటంటే, ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు లోకేష్ బాబు ఎదగడం కుదరదు. ఆయన క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉంటే లోకేష్ బాబు ప్రజల్లో తనకంటూ రాజకీయ గుర్తింపు రాదు. చంద్రబాబు గారు మర్రి చెట్టు అయితే ఆ చెట్టు కింద నీడలో మొలుస్తున్న చెట్టు లోకేష్ బాబు అన్న రీతిలో రాధాకృష్ణ గారు చెప్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాగే వైసీపీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి కొన్ని వర్గాల సపోర్ట్ ఉంది, ప్రజల్లో ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా కాపు సామాజిక వర్గం ఆయనకు తోడుగా ఉంటుంది. ఇంకా ఆయన పలు సామాజిక వర్గాలకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ లోకేష్ బాబు గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆయన ఎదగలేడు. ఆయన ఎలా ఎదగాలి అన్నది ఇప్పుడు రాధాకృష్ణ గారి బాధ. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవడానికి నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర కూడా ఒక కారణమని రాధాకృష్ణ గారికి తెలియదేమో. ఫస్ట్లో లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేపట్టినప్పుడు అనుకున్నంత ఆదరణ ప్రజల్లో రాలేదు. కానీ ఆయన పాదయాత్ర చేసే కొద్దీ, రోజులు పెరిగే కొద్దీ ప్రజల్లో మంచి ఆదరణ వచ్చింది. ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ మారింది. దాంతో కొంతమంది ప్రజలు ఆయనకు ఆకర్షితులయ్యారు. గతంలో నారా లోకేష్ బాబు గారు వేరు, ప్రస్తుత లోకేష్ బాబు గారు వేరు. అప్పట్లో ఆయన మాట్లాడడానికి కూడా తడబడేవారు. ఇప్పుడు లోకేష్ బాబు గారు చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. ప్రజలను ఆకర్షించేలా, కార్యకర్తలకు ఒక బలం చేకూరేలా ఆయన మాటలున్నాయి. 2024 ఎన్నికల్లో యువగలం పాదయాత్ర, ఆ పాదయాత్ర వలన కూడా కూటమి ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు రావడానికి ఒక కారణమని రాధాకృష్ణ గారికి తెలియదేమో. ఆయన ఆశంతో ఏంటంటే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. అయితే ఎంత బీజేపీతో చంద్రబాబు గారు ఉన్నా బీజేపీ నాయకులు ఆయన్ను నమ్మరు. పవన్ కళ్యాణ్ గారి వైపు బీజేపీ నాయకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రాబోయే రోజుల్లో ఒకవేళ బీజేపీతో కలిసి జనసేన పార్టీ పనిచేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు, ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వీరిద్దరి మధ్య ఎక్కువగా పోటీ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు లోకేష్ బాబు గారు ఎదగలేరు. ఆయన రాజకీయాలలో ఉన్నంతసేపు రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందినా, ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు ఎన్ని సంస్థలు, ఎన్ని నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చినా ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు గారికే వెళ్తుంది, లోకేష్ బాబుకు రాదు. కాబట్టి లోకేష్ బాబు ఎదుగుదల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి చేయాలి. 2029 ఎన్నికల సమయానికి చంద్రబాబు గారికి దాదాపు 80 సంవత్సరాలు వయసు పైబడుతుంది. అప్పుడు ఇప్పుడున్నంత యాక్టివ్గా రాజకీయాల్లో చంద్రబాబు గారు ఉండలేరు. కాబట్టి ఇప్పుడే లోకేష్ బాబు గారిని ఒక నాయకునిగా తీర్చిదిద్దాలనే రీతిలో రాధాకృష్ణ గారు ఆలోచిస్తున్నారు.
దీని అంతటికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో వెళ్ళినా ఇక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేసి ఆయన్ను బయటికి రానికుండా చేస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ బాబు, బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ పడే అవకాశం ఉంటుంది అనేది రాధాకృష్ణ గారు చెప్తున్నది. ఏది ఏమైనా రాధాకృష్ణ గారిని మాత్రం ఒప్పుకోవచ్చబ్బా. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం చాలా ఆలోచిస్తున్నారు. ఆ పార్టీ ఎప్పుడు స్థిరంగా ఉండాలంటే ప్రతిపక్షాలను జైల్లో వేయమని చెప్తున్నారు. మీడియా వ్యవస్థల్లో అలాంటి జర్నలిస్టులు ఇప్పుడు అవసరం తెలుగుదేశం పార్టీకి. ఆ పార్టీ బలంగా ఉండాలంటే రాధాకృష్ణ గారు లాంటి జర్నలిస్టులు అవసరం. ఆయన సలహాలు సూచనలు ఆ పార్టీకి చాలా అవసరం అన్నది ఒక్కసారి రాధాకృష్ణ గారు మళ్ళీ గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ కోసం అయితే ఆయన చాలా బాధపడుతున్నారు. రాధాకృష్ణ గారు ఇచ్చిన సూచనలు సలహాలు చంద్రబాబు నాయుడు గారు పాటించి లోకేష్ బాబును నాయకునిగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎలాంటి కార్యాచరణ చేపడతారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మొత్తానికైతే రాధాకృష్ణ గారు చాలా బాధపడిపోతున్నారు.